నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ ధనస్సు రాశి వారికి ఫెబ్ 14th నుంచి జూన్ 2 వరకు ఎలా ఉండబోతుంది సార్? ధనస్సు వారికి గనక చూసుకుంటే పర్టికులర్గా మనకి చూడండి ఇక్కడ ఈ రవి కుజుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫిబ్రవరి 14th నుంచి మార్చ్ 14th వరకు ఈ రవి ఇక్కడ సంచరిస్తాడమ్మా. దాని తర్వాత ఇక్కడికి వెళ్తాడు. మార్చ్ 14th నుంచి ఇక్కడికి వెళ్తాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, థర్డ్ హౌస్ ని కంబస్ట్ చేశాడు. థర్డ్ హౌస్ అంటే మీరు చేసే ప్రయత్నాలు, అన్నదమ్ములు, కమ్యూనికేషన్స్. పర్టికులర్గా కమ్యూనికేషన్ హౌస్ ని ఎప్పుడైతే మీకు ఇక్కడ కంబస్ట్ అయిందో దాని తర్వాత కుజుడు కూడా అక్కడికి వెళ్ళి చేరుతున్నాడు. మీరు ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు, ఎవరితో నేను ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉంటుందంటే టైం బాగుందనుకోండి, చూడండి మనం గమనిస్తూ ఉండండి, మనం ఒక వ్యక్తి మీద పెద్ద జోకేసినా పెద్దగా పట్టించుకోడు. అలా కాకుండా టైం బాగపోతే మంచి చెప్పినా సరే అది గొడవ అవుతుంది. కాబట్టి ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రవి ఇక్కడికి వెళ్ళాడు అనుకోండి, ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే విదేశాలలో ఏదైనా ప్రాపర్టీస్ కొనడానికి అనుకూలిస్తాడు అక్కడ. అంటే మార్చ్ 14th నుంచి ఏప్రిల్ 14th మధ్యలో. కాకపోతే ఏదైనా కానీ కొంచెం ఇక్కడ ఇండియాలో ఎవరైనా ప్రాపర్టీస్ కొనేటప్పుడు ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఆంక్షలు ఏమైనా ఉన్న ప్రదేశం మనం కొంటున్నామా అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. ఇక కుజుడు విషయంగా చూసుకున్నట్లయితే కుజుడు మనకి దాదాపుగా మార్చ్ నుంచి ఏప్రిల్ 24th వరకు, అంటే మార్చ్ 1st వీక్ 2nd వీక్ నుంచి ఏప్రిల్ 14th వరకు, ఇక్కడ ఏప్రిల్ 24th వరకు ఇక్కడ కుజుడు ఉంటాడు. శని కుజుడు కలుస్తారు. కలిసినప్పుడు మాత్రం అన్నదమ్ములతోని జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల మధ్యన ఘర్షణ ఇస్తాడు. 3వ స్థానం సిబ్లింగ్స్ కదా, అదొకటి. ఇక ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమిటి ఫలితము, కుజుడు అక్కడికి వెళ్ళాడు అని అనుకోండి, అప్పుడు ఇచ్చేటువంటి ఫలితాల్లో పర్టికులర్గా మీరు ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. విదేశీ విద్యాయోగము అంటారు. అయితే అక్కడికి వెళ్ళి చదువుకునే వారికి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. మానసికంగా వీరికి కూడా బాగుండాలి. ఎందుకంటే మనస్థానంగా చతుర్థ స్థానం అంటే, సో బాగుండాలి అంటే వీరు చేయవలసింది ఏమిటంటే ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్ర సాధన, అష్టమీ చంద్ర విభ్రాజాలిక స్థల శోభితాయే నమః అనే మంత్రము, లేదా ఓం మనస్విని నమః అనే మంత్రం చేసుకుంటే బాగుంటుంది. ఇదే మొత్తం ఈ 4 months చేసుకోవాల్సినటువంటి రెమెడీస్. వీలైనప్పుడల్లా కూడా రవికి, కుజుడికి, శని, రాహుకేతు ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే మంచిది, బాగుంటుంది దానివల్ల. సార్ ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరైతే ప్రిడిక్షన్స్ అందించున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఈ గోచార ఫలితాల వల్ల, అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి చెప్పండి. అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి. షూర్. యాక్చువల్గా ఈ రోజు ఇది వేయడానికి కారణం ఏంటంటే మనం 1.5 month బ్యాకే మనం చెప్పుకున్నాం, ఇది కొంచెం ఈ గ్రహాల యొక్క కదలిక ఇలా ఉందని. కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే, ఎందుకండి ఒకసారి మాకేమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అని అడిగారు. అందుకని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రవి కుజులు ఉన్నారు కదా, రవి కుజ అంటే ఏంటంటే, రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్, కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్. ఈ ఎనర్జీ ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది. ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు, కానీ ఇంకో రకంగా కూడా వాడతారు అదే కత్తిని. అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్, అది పాపగ్రహాలతో కలిసినప్పుడు ఉన్న రిజల్ట్ వేరుగా ఉంటాయి. మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, మైథుని జ్యోతిష్యం అంటే దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏమిటనేటువంటిది ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది. అందుకని నేనేం చెప్తున్నానంటే స్పెసిఫిక్గా ఈ రవి కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతుంది ఈ 3 నెలలు. ఎలాగా కుంభం నుంచి మీనము మళ్ళీ మేషంలోకి వెళ్తారు. ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలసర్ప యోగంలో గురువు బయట ఉన్నాడు. ఇది ఒక లక్. గురువు కనుక లోపల ఉండి ఇంకా దారుణంగా అయ్యేది. గురువు ఒక బయట ఉన్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్ లో ఉంటారు, కానీ జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో. రవి గవర్నమెంట్ కారకుడు, అధికారులకు కారకుడు, సీఎంలకి, పిఎంలకి వీళ్ళ కారకుడు. కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం,
ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడు అవుతున్నాడు. కుజుడు రాజు అవుతే ఎలా ఉంటుంది అంటే, కుజుడు అంటే ఏంటి, యుద్ధం, అధికారం, నేను చూపించుకోవాలి, నా లీడర్షిప్, నేనేంటో నిరూపించుకుంటాను, ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది. అందుకని ఏమిటి, ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నంతసేపు ఓకే, ఎగ్జాల్టెడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారతాడు 24వ తేదీ 4వ నెల నుంచి, అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి 14 నుంచి రవి ఆల్రెడీ శనితో కలిసిపోయాడు ఇక్కడ. అందుకని ఏంటి, పర్టికులర్గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ, డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ, మత కల్లోలాలు జరగడం కానీ, ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటి వరకు ఉంటాయి, 2వ తేదీ 6వ నెల వరకు ఉంటాయి. ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది, ఫిబ్రవరి 1 నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ కుజరవులు కలిసారు ఆల్రెడీ, ఇక్కడ ఒకసారి రవి కుజ ఇద్దరు ఎనర్జీని ఇచ్చే ప్లానెట్స్ కలిసారు ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఈ పాపగ్రహాలతో వెళ్ళి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందమ్మా? సో మరి ఇక్కడ మనం ఇండియాలో ఉన్న వాళ్ళు ఉంటారు, వేరే వేరే దేశాల్లో ఏదైనా యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మాత్రం వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి, ఏ దేశంలో ఉన్నా ఎవరున్నా, అంటే వాళ్ళకి జాతకంతో సంబంధం లేదు. కొంతమందికి నాది పలానా రాశి అని తెలియదు, పలానా నక్షత్రం అని తెలియదు, ఏదో వాళ్ళు చిన్నప్పుడు ఏదో రాశారా మిస్ అయ్యాయంటే అంటూ ఉంటారు. అటువంటి వారు నేను చెప్పేది ఒకటే, అమ్మవారికి సంబంధించిన వాటిలో చండీ పారాయణం వినడం కానీ, తర్పణం చేయడం కానీ, హోమం చేసుకోవడం కానీ చేసుకోవాలి. విన్నా సరిపోతుంది. ఆ దేశాల్లో చేసేవాళ్ళు ఉండకపోవచ్చు ఒక్కోసారి. లేదా శ్రీమాత్రే నమః రక్షణ ఇస్తుంది. దగ్గరలో గనక ఏదైనా గోశాల ఉంది, ఇండియాలో ఉన్నారు గోశాల ఉంది, గోవులకి బెల్లము క్యారెట్లు తినిపిస్తే మంచిది, గోధుమ రవ్వ కూడా తినిపిస్తే ఇంకా మంచిది. అండ్ అదేవిధంగా నవగ్రహాలు ఉన్నాయనుకోండి, రాహువు కేతువు, రాహు కేతు కుజ రవి, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే వీళ్ళ మీద ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. సో జాతకం లేని వాళ్ళకి, అసలు మాకు తెలియదు అనుకునే వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీ చాలా బాగా హ్యాపీగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జాతకం లేదు, రాయలేదు, నా లగ్నం తెలియదు, నా రాశి తెలియదు, ఏం చేయాలనేటువంటిది ఉంటుంది కదా. ఇప్పుడు ఇన్ని గ్రహాలకు మీరు ఆరాధన చేయమంటున్నారు కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్. ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహ సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఇంచుమించు జూన్ 2 వరకు కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు అందరూ కూడా పాటించుకుని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.